హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ద టాక్స్ 3. నేను ఈ వీడియో చేయడానికి ఏంటి అంటే రీజన్, నేను ఎవరు, నా గురించి ఏంటి, నా వీడియోస్ ఏంటి, నా ఛానల్ ఎందుకు పెట్టా, ఇవన్నీ నేను మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను. బ్యాక్గ్రౌండ్లో డే రొటీన్ అనమాట. మార్నింగ్ మనం చేసుకునే కుకింగే అది బ్యాక్గ్రౌండ్లో వచ్చేస్తుంది. నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను అనమాట నా గురించి మీకు. ఓకే, నేను ఇంతకుముందుకు ఈ ఛానల్లోనే నేను చాక్లెట్ మేకింగ్ది అండ్ కేక్స్ది షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ పోస్ట్ చేస్తున్నాను అనమాట. అంటే నాకు ఆర్డర్స్ వచ్చినప్పుడు ఇట్లా చేస్తున్నాను. నేను ఇవి ఎలా నేర్చుకున్నాను, ఇది కేక్ మేకింగ్ కానీ చాక్లెట్ మేకింగ్ అని అంటే, నేను డెలివరీ అయిన తర్వాత 3 months నాకు బాబు ఉన్నప్పుడు నేను నేర్చుకున్నాను అనమాట. అవే నేను ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. దాని తర్వాత కుకింగ్ వీడియోస్ కూడా నాకు వచ్చు. కుకింగ్ వీడియోస్ చేయాలని చెప్పేసి నేను ఫస్ట్ ఒక ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంతమందికి 2021లో అనుకుంటా. ఆ ఛానల్లో 80 సబ్స్క్రైబర్స్ ఉండేది. ఆ ఫోన్ పగిలిపోయింది. దానివల్ల నేను ఆ ఛానల్ని వదిలేశాను అనమాట. ఇంకా బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ, నాకు తెలిసిన వాళ్ళ సైడ్ కానీ, నాకు తెలిసిన సరౌండింగ్స్లో ఎవరికి యూట్యూబ్ ఛానల్ లేదు. అసలు ఎవరు చెయ్యలేదు. అసలు తెలియదు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఇట్లా పెట్టుకోవాలని చెప్పి. ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేది ఫేమస్ కోసం, లేదు అంటే మనీ కోసమే. నేనైతే మనీ కోసమే అని చెప్తున్నా. ఎందుకంటే ఒక అమ్మాయిగా ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలి అంటే మనం ఏదో ఒకటి చేయాలి. నేను పెళ్ళికి ముందు, అది డెలివరీకి ముందు జాబ్ చేశాను అనమాట. డెలివరీకి ముందు జాబ్ చేశాను. డెలివరీ అది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా నేను జాబ్ చేశాను 3 months. అప్పుడు బాగా వామిటింగ్స్ ఉండే ఫస్ట్ ప్రెగ్నెన్సీ. దానివల్ల వామిటింగ్స్ ఎక్కువ అయిపోయి నేను అసలు జాబ్ మానేయాల్సి వచ్చింది. నేను ఏం జాబ్ చేస్తున్నానంటే MLT అనమాట, ల్యాబ్ టెక్నీషియన్. హాస్పిటల్లో ల్యాబ్లో ఉంటారు కదా, శాంపుల్ కలెక్షన్ కోసం. అలా నేను జాబ్ చేసేదాన్ని. దాని తర్వాత నేను వదిలేసాను అనమాట. అంటే జాబ్ చేసే టైంలో కాకుండా నేను కాలేజ్కి వెళ్ళే టైంలో కూడా, నేను ట్రైనింగ్ చేసే టైంలో కూడా నాకు యూట్యూబ్ ఛానల్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, అలా ఇంట్రెస్ట్తోనే 2-3 ఛానల్స్ అనేది నేను స్టార్ట్ చేసి వదిలేసాను అనమాట. అంటే నాకు బ్యాక్ సపోర్ట్ లేదు ఎవరు. ఒక ట్రిపాడ్ కొనుక్కోవాలనుకున్నా, లేదు అంటే ఓకే చెయ్యాలా అని పేరెంట్స్ని కానీ, ఇప్పుడు పెళ్ళైన తర్వాత హస్బెండ్ కానీ పర్మిషన్ అడిగితే వాళ్ళు ఇవ్వరు కదా, ఎవరైనా ఒప్పుకోరు కదా. అంటే సోషల్ మీడియా అంటే నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ మైండ్ ఉంటుంది అని చెప్పేసి, అలా వాళ్ళందరినీ ఒప్పించుకోవడం కోసం నేను 2-3 ఛానల్స్ అనేది వదిలేసాను అనమాట. అంటే వీడియోస్ కంటిన్యూస్గా పోస్ట్ చేయలేదు. దానివల్ల ఇంకోటి, ఎలాంటి సాంగ్స్ కానీ ఏం పెట్టాలో తెలియక కాపీరైట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చేసి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఇప్పుడు ఒక మంచి ఛానల్ అనేది నేను పోస్ట్ చేశాను అనమాట. ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెము చెప్పడం కూడా రావట్లేదు, కొంచెం అర్థం చేసుకోండి. తర్వాత నాకు డెలివరీ అయ్యి 1 year అవుతుందండి. నాకు బాబు అన్నమాట. చిన్న బాబుని చూసుకుంటూ నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళలేను కదా. ఓకే, ట్రై చేద్దాము అని చెప్పేసి నేను చాక్లెట్ మేకింగ్ ఎలా చేయాలి, నేను నేర్చుకున్నది కేక్ మేకింగ్, ఇంకా కర్రీస్ కానీ, ఇంకా వ్లాగ్స్, అవన్నీ పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఈ ఛానల్లో. మీకు కనుక నా ఛానల్, నా గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. అంటే ఎలా అంటే, ఒక ఆడపిల్ల పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత ఎలాంటి కష్టాలు ఫేస్ చేసింది అనేది నేను ఈ ఛానల్లో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఎలాంటి మనుషులు మన లైఫ్లోకి వస్తారు అని ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసి కొంచెం కామెంట్స్లో మీ ఒపీనియన్స్, మీకు ఎలా అనిపించింది నేను ఇలా చెప్పడము అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను పోస్ట్ చేసి ఉంటాను. కేక్ మేకింగ్ అంటే కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు కేక్ మేకింగ్ కూడా నేను పోస్ట్ చేస్తాను. చాక్లెట్ మేకింగ్ అని, తర్వాత ఉంటాయి కదా మనం ట్రావెల్ బ్లాగ్స్, తర్వాత కుకింగ్, డే ఇన్ మై లైఫ్ అని చేస్తున్నారు కదా, అలా కుకింగ్ కానీ ఏమైనా నా లైఫ్లో జరిగే ప్రతి విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదే మీకు చెప్పబోతున్నాను అనమాట. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి నేను చాలా కష్టాలు ఫేస్ చేశాను అనమాట. అంటే సపోర్ట్ లేదు, ఎవరు వీడియో తీయడానికి లేరు. ఒక చిన్న బాబుని చూసుకుంటూ సిటీలో ఉంటూ
మనము వీడియోస్ చేయాలంటే ఎలా ఉంటుంది, ఆ వీడియో సెట్ చేసుకోవాలి, ఎప్పుడు పోస్ట్ చేయాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి. తర్వాత ఇంట్లో పనులు, ఫ్యామిలీ, హస్బెండ్ని చూసుకోవాలి, పిల్లోడు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి నేను ఎలా బయటికి వచ్చాను, ఇంకా నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, ఏంటి ఇది అని చెప్పేసి మీరు ఒకసారి నా ఛానల్లో వీడియోస్ కనుక చెక్ చేయండి. నేను డైలీ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు జాబ్కి వెళ్ళవచ్చు నేను బయటికి, కానీ చిన్న బాబు ఉన్నాడు కదా, తనని చూసుకోవడానికి ఎవరు లేరన్నమాట. చిన్న బాబుతో కొంచెం కష్టమవుతుంది. ఓకే, నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా, నాకు ఇష్టమైన పని కొన్ని రోజులు స్టార్ట్ చేద్దాము, అయితే క్లిక్ అవుతాం, లేదు అంటే నార్మల్ బ్యాక్ టు జాబ్ అనమాట. అలా అని చెప్పేసి నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మేధా టాక్స్ 3 అనే ఛానల్ నేను స్టార్ట్ చేశాను కదా, మీకు ఎలా అనిపించింది నా వీడియోస్ అనేది చూడండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఆడపిల్ల అనుకుంటే ఏదైనా సాధించగలదు అని ఎంత కరెక్టో, కానీ దానికి సపోర్ట్ కూడా చెయ్యాలన్నమాట. ఫ్యామిలీ కానీ బయట కానీ కొంచెం సపోర్ట్ ఇస్తే ప్రతి ఆడవాళ్ళు ప్రతి పని చేయగలరు అనమాట. చేయలేదంటూ ఏదీ లేదు. అంతకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు వాళ్ళు. అలాంటిది ఒక అమ్మాయిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫర్మేషన్ మీరు